హలో ఎవ్రీవన్, ఇవాల్టి నుండి మనం చూసుకున్నట్టయితే జూన్ 8th అండ్ 9th మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి మనకి 60 డేస్ టైం ఉంది. 60 డేస్ మనకి ఐసెట్ ఎగ్జామినేషన్కి టైం ఉంది. ఈ 60 డేస్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని మీరు ఎలా మంచి ర్యాంక్ని క్రాక్ చేయగలరో ఈ వీడియోలో మనం డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో బై అప్లోడెడ్. సార్, ఎందుకు మనకి ఐసెట్లో మంచి ర్యాంక్ రావాలి, యావరేజ్ ర్యాంక్ వచ్చినా కూడా ఏ కాలేజ్లోనే సీట్ వస్తుంది కదా అంటే, మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు టాప్ కాలేజెస్లో సీట్ వస్తుంది. టాప్ 10 కాలేజెస్లో సీట్ వస్తే మీకు ప్యాకేజ్ వేరుగా ఉంటుంది. లేదు మీకు నార్మల్ కాలేజ్లో సీట్ వస్తే ప్యాకేజ్ వేరుగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఐసెట్కి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ని తీసుకొని వస్తే మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు టాప్ కాలేజెస్లో సీట్ వస్తుంది. మీ యొక్క ప్యాకేజ్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ ఆ ఫీల్డ్లోనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటే మీకు ఐసెట్లో మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్ వస్తుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఐసెట్లో మంచి ర్యాంక్ రావాలి. ఓకే, సో దానికోసం ఈ 60 డేస్ని మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే ఫర్దర్గా మీకు ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఈ 60 డేస్లో మనం ఏం చేయాలి? ఓకే, సో 60 డేస్ని మనం ఇలా ఫస్ట్ స్లాట్ 30 డేస్గా ఇలా డివైడ్ చేసుకుందాం. సో ఈ 10 డేస్ డివైడ్ చేసుకుందాం. ఎందుకంటే 3 సెక్షన్స్ ఉన్నాయి, 75 మార్క్స్ అండ్ 50 మార్క్స్. ఓకే, సో 75 అండ్ 50 మార్క్స్ అనలిటికల్ ఎబిలిటీ ఉంది. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫర్దర్గా ఈ 10 డేస్ని మనం డివైడ్ చేసుకున్నాం కదా, ఈ 10 డేస్ని కూడా మనం ఫర్దర్గా స్ప్లిట్ చేసుకోవాలి. ఫర్దర్గా ఎలా స్ప్లిట్ చేసుకోవాలి? ఈ 10 డేస్లో ఫస్ట్ డే రోజు ఒక హాఫ్ డే వరకు సిలబస్ అనాలిసిస్ చేసుకోవాలి. అంటే సిలబస్ ఏముంది, మనం అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇలా అనాలిసిస్ చేసుకోవాలి. మనకు అప్లికేషన్లో మీకు లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ విత్ సొల్యూషన్స్తో పాటు యూ విల్ బీ గెటింగ్ కంప్లీట్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనకి కంప్లీట్గా టెస్ట్ ఫార్మాట్లో అవైలబుల్గా ఉంటాయి. సిబిటీ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఐసెట్ ఎగ్జామినేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిబిటీ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి. అది మీకు చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో సిబిటీ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ చేయకుండా వెళ్తారు చాలా స్టూడెంట్స్. ఏం జరుగుతుంది? అక్కడ టైం మేనేజ్మెంట్లో ఫెయిల్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు లింక్ నేను డిస్క్రిప్షన్లో వచ్చేసాను. ఓన్లీ 199కి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. దీని యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 999 ఉంది. బట్ ఇప్పుడు మనం ఆఫర్లో ఓన్లీ 199కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ఐసెట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడంలో మన యొక్క యాప్ మీకు చాలా 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 హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఫర్దర్గా మనం చూసుకున్నట్టయితే ఈ 10 డేస్ని మనం ఎలా డివైడ్ చేస్తున్నాము? ఫస్ట్ సిలబస్ ఒకసారి చూడాలి, హాఫ్ డే వరకు కంప్లీట్గా అనాలిసిస్ చేయాలి. జస్ట్ ఇలా చూడడం కాదు. ఫస్ట్ టాపిక్ చూశారు, దాంట్లో నుంచి మీకు సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, మీకు ఏది పర్ఫెక్ట్గా వస్తుంది అది మీరు చూసుకోవాలి. ఓకే, సో ఆ పర్ఫెక్ట్గా వస్తున్న దానికి మీరు ఫస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. యాక్చువల్గా మీకు పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అని మీకు అర్థమవుతుంది. మా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి? మన ఒక యాప్లో మీకు కంప్లీట్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. దాని తర్వాత ఏం చేయాలి? సో ఈ 10 డేస్ మనం ఏదైతే చూసాం కదా, సో ఈ 10 డేస్ని ఫర్దర్గా మనం డివైడ్ చేసుకున్నట్టయితే మనం నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయాలి అని అంటున్నాం. ప్రీవియస్ పేపర్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి? మన ఒక యాప్లో మీకు లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ప్రీవియస్ పేపర్స్కు కూడా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఇదంతా కూడా మీకు 199కి మాత్రమే ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు యాక్టివ్గా ఉంటుంది. ఓకే, సో ఈ 10 డేస్లో నుంచి మనం ఏం చేసాము? ఆల్రెడీ 2 డేస్ అయిపోయాయి, ప్లస్ 1 డే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చేసాము, అంటే 3 డేస్ అయిపోయాయి. సో ఇక్కడ 10 డేస్ అంటే డైరెక్ట్గా కంటిన్యూస్గా 10 డేస్ కంటిన్యూ మీరు చేయాల్సిన అవసరం లేదు. 3 డేస్ అయిపోయాయి కదా, సో నెక్స్ట్ ఫర్దర్ టాపిక్కి వెళ్ళండి. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ ఫర్దర్ టాపిక్కి వెళ్ళండి. ఇలా మీరు చేసుకుంటూ ఇక్కడ 3 డేస్ 3 టైమ్స్ ఇక్కడ రిపీట్ చేశారనుకోండి, 1 మంత్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ కంప్లీట్గా ఇంకా మీకు 2 డేస్ మిగిలి ఉన్నాయి కదా, 28 డేస్ మాత్రమే అయ్యాయి. సో ఈ 2 డేస్లో కంప్లీట్గా మీరు ఇప్పటివరకు చదివింది రివైజ్ చేయాలి. ఓకే, సో రివైజ్ చేయాలి అంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసేసారు ఆల్రెడీ. మీరు ఇంతకుముందు మనం చూసాం కదా, సిలబస్తో పాటు మనం నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చేసేసాము. ఇప్పుడు మనం ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఈ 2 డేస్లో ఏదైతే ఉంది కదా, ఈ 2 డేస్లో మనం ప్రీవియస్ పేపర్స్ ఒకసారి సాల్వ్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేశాక మీకు అక్కడ సొల్యూషన్స్ వస్తాయి, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు. ఓకే, సో ఎప్పుడైతే మీరు టెస్ట్ సబ్మిట్ చేస్తారు కదా మన యాప్లో, మీకు టెస్ట్ అనాలిసిస్ వస్తాయి. ఓకే, సో సొల్యూషన్స్తో పాటు టెస్ట్ అనాలిసిస్ వస్తాయి. ఏ క్వశ్చన్ పైన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఏ సెక్షన్లో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ప్లస్ మీ యొక్క ర్యాంక్ ఏంటి అదర్ స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటే, ఇలాంటి మీకు టెస్ట్ అనాలిసిస్ కూడా వస్తాయి. కాబట్టి మీకు అక్కడ కంపారిజన్ చాలా ఈజీ అవుతుంది. సో అప్పుడేం జరుగుతుంది? మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఇంకా ఎంత ప్రిపేర్ అవ్వాలని మీకు అనాలిసిస్ వస్తాయి. కాబట్టి ఈ 2 డేస్లో మీరు ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి అటెండ్
చేస్తే మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ మంత్కి అలానే ప్రొసీడ్ అవ్వాలి. దాని తర్వాత ప్లస్ మనకి 8 డేస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క రివిజన్ ప్లాన్ సపరేట్గా ఉంటుంది కాబట్టి రివైజ్ ఖచ్చితంగా జాగ్రత్తగా మళ్ళీ మంచిగా చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా, అప్పుడు మీరు షార్ట్ నోట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోకపోతే మీకు రివిజన్లో చాలా టఫ్ అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నారు కదా, దాంట్లో ఏదైనా ఫార్ములే కానీ ఇంపార్టెంట్ పాయింట్ కానీ ఉంటే మీరు ఒక బుక్లో రాసుకుంటూ వెళ్ళాలి. అది మీకు రివిజన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇలా మీరు కంప్లీట్గా ఇదే ప్రాసెస్ని నెక్స్ట్ 30 డేస్ కూడా రిపీట్ చేశారనుకోండి, మీ యొక్క కంప్లీట్ సిలబస్ కవర్ అయిపోతుంది. చాలా ఐసెట్కి ఎక్కువ సిలబస్ ఏమి ఉండదు. లైక్ మీరు ఒక నాలెడ్జ్ పెంచుకుంటూ పోతే అది కంప్లీట్గా ఒక టాపిక్తో ఇంకో టాపిక్ లింక్ అయి ఉంటుంది కాబట్టి మీకు కంప్లీట్ ఈజీ అవుతుంది అది. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్ని ఫాలో అవుతే మీరు మంచిగా ఈ 60 డేస్లో ఒక మంచి ర్యాంక్ని తీసుకొని రాగలరు. సో యాప్కి సంబంధించి, ప్రిపరేషన్కి సంబంధించి, లేదంటే అప్లికేషన్కి సంబంధించి, దేనికి ఐసెట్కి రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా మీకు కూడా మీరు కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆన్ దిస్ వీడియో. ఇంకా మీరు మనకు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా రెఫర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.